వేదవతి పెద్దమ్మ రాకతో బయటపడ్డ శ్రీవల్లి భాగ్యం నాటకం. ఇంతకు ఏం జరిగింది? అసలు వేదవతి పెద్దమ్మ రాకతో శ్రీవల్లి భాగ్యం నాటకం బయటపడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శ్రీవల్లిని నర్మదను ప్రేమను రామరాజు తప్పుగా అర్థం చేసుకున్నాడు కదా. సో వాళ్ళిద్దరి గురించి ఆలోచించుకోమని ఇంకా వేదవతి కాస్త చెప్తుంది. చెప్పేసరికి నిజమే, నా కోడలిద్దరూ మంచి వాళ్ళే, అయినా సేనాపతి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూడడంలో చేశాడు తప్ప వేరేదే ఏమీ ఉండదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనుకుంటాడు. శ్రీవల్లి వెళ్ళి వాళ్ళమ్మకు చెప్పేసింది కదా, వాళ్ళమ్మ ఒకే దెబ్బకి 2 పెట్టలంటూ ఇద్దరినీ నోరు మూయించేస్తాను అంటూ చెప్పింది కదా. ఇంకా ఏం చేస్తుందా అన్న ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే ఎదురు చూస్తూ ఉండేసరికి ఏమిటమ్మా ఏం చేస్తున్నావు అనగానే అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి అదేంటమ్మా ఏదో చేసేస్తాను ఒకే దెబ్బకి 2 పిట్లు అంటూ అది ఇది మాట్లాడేవా అనగానే అప్పుడేదో నువ్వు ఆవేశంగా ఉన్నావు కదా అమ్ముడు, అందుకే నీ ఆవేశాన్ని తగ్గిద్దామని అలా మాట్లాడాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాను. కానీ చాలా మోసమమ్మా, నువ్వేదో చేస్తావని అనుకున్నాను, కానీ నువ్వు ఈ రకంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ చెప్పేసరికి చూడు వల్లి, ఇప్పుడు మన టైం బాగోలేనప్పుడు మనం సైలెంట్గా ఉండడం చాలా మంచిది, లేదనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా ఎందుకు నువ్వు పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తావు? వాళ్ళు మంచి చేశారు కాబట్టి మంచి అని అంటున్నారు, మరి ఇప్పుడు నువ్వేమన్నా మాట్లాడి ఏమన్నా చేసావనుకో ఇప్పుడు వాళ్ళు మీ మామయ్య గారి దృష్టిలో మంచిగానే ఉంటారు, నువ్వే చెడ్డదానిగా మారిపోతావు అని చెప్పాను. కానీ అది కాదమ్మా, నేను చెప్పేది విను అని చెప్పనేసరికి చూడు వల్లి, చూడమ్మడు, మనం ఎంతైనా తగ్గి ఉండడం చాలా మంచిది, ఎంత తగ్గి ఉంటే అంత మంచిది, అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. అయినా మనం పదే పదే అదే విషయాల గురించి దాని గురించి ఆలోచించడం అంత మంచి పద్ధతి కాదమ్మా, నువ్వు కొంచెం తగ్గు, తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. ఆ నర్మద ప్రేమ కొమ్ములు వంచే పని నేను చేస్తాను కదా, నేను ఆలోచిస్తాను అని చెప్పనేసరికి ఏం చేస్తావమ్మా అనగానే నేను చేస్తాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పనేసరికి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. నర్మద ప్రేమ లోపలికి వెళ్ళబోయేసరికి అమ్మ నర్మద, అమ్మ ప్రేమ అని పిలుస్తాడు రామరాజు. చెప్పండి మామయ్య అని చెప్పి ఇద్దరు ఒకేసారి అంటారు. నేను మీ విషయంలో చాలా తప్పుగా అనుకున్నానమ్మా, మీరు నా పరువు తీసే వ్యక్తులు అని అనుకున్నాను. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారన్న విషయం నాకు తెలిసినా మీ మీద నాకు కోపం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే నాకు ప్రేమ పెళ్లికి నేను విరోధిని కాదు, కానీ నాలా మీరు బాధపడకూడదు, నాలా నా కొడుకులు బాధపడకూడదన్న ఒకే ఒక్క కారణం చేతే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోకూడదని నేను మాట తీసుకున్నాను. కానీ నేను మాట తీసుకున్నా కానీ మీ ఇద్దరూ మాత్రం ప్రేమ పెళ్లిళ్ళే చేసుకుని వచ్చారు. దానికి నేను ఏమీ అనలేకపోయాను, ఎందుకంటే నా కొడుకుల్ని నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తే వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. తప్పో రైటో, ఒక ఆడపిల్ల తనను నమ్మి బయటికి వచ్చినప్పుడు తనని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ రకంగా నేను ఇంట్లో కడుగు పెట్టడానికి మీరు కారణమయ్యారు. అటు ప్రేమ విషయంలో కూడా అలానే జరిగింది. అప్పుడు మేము తప్పు చేసిన వాళ్ళం కాదు కదా, కానీ మీ దృష్టిలో మేము తప్పు చేసిన వాళ్ళంగానే మిగిలిపోయాం కదా మామయ్య అని చెప్పాను. కానీ అదేనమ్మా చెప్తున్నాను, నేను ఎంత తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు పొరపాట్లు చెయ్యను అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా అనుకున్న తర్వాత సరేనమ్మా, మిమ్మల్ని కూడా ఇంట్లో మనుషుల్లాగా ఈ రోజు నుంచి భావిస్తాను, ఎప్పుడు మీ మీద కోప్పడను అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే మావయ్య అని చెప్పాను. కానీ సరే లోపలికి వెళ్ళండి, అలసిపోయారు. అమ్మ వేదవతి అని చెప్పనేసరికి ఏంటండి అనగానే పిల్లలందరికీ ఒక చోట నిలబెట్టి దిష్టి తీయి, అందరి కళ్ళు నా పిల్లల మీదే పడ్డాయి, అందరూ కూడా నా పిల్లల్ని పదే పదే చూశారు అని చెప్పనేసరికి 3 కొడుకుల్ని 3 కోడల్ని అలాగే ఆడపిల్లల్ని అందరినీ ఒక చోట పెట్టి వేదవతి కాస్త దిష్టి తీస్తుంది. సరే ఇంకా వెళ్ళి పడుకోండి అనగానే అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడు కూడా వేదవతి వాళ్ళ పెద్దమ్మ అంటే
వాళ్ళమ్మ భ్రమరాంబ ఉంది కదా, వాళ్ళ అక్క. రామరాజు అంటే ఆవిడకి అభిమానమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గమనిస్తుంది కదా, వాళ్ళు వెలివేసేసినా ఎప్పుడు వచ్చినా కానీ వేదవతి వాళ్ళ పెద్దమ్మ వేదవతి వాళ్ళ ఇంటికే వస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ వస్తుంది ఇంకా రామరాజుకి. అయితే వచ్చేసరికి అత్తయ్య గారు అని చెప్పాను కానీ, ఏంటి రామరాజు ఎలా ఉన్నావు అని చెప్పాను కానీ, బాగున్నాను అత్తయ్య గారు, మీరు ఎలా ఉన్నారు, పండక్కి వస్తారు అని అనుకున్నాను కానీ రాలేదు అని చెప్పనేసరికి వద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు రామరాజు, అందుకే రేపు బయలుదేరి వస్తున్నాను అనగానే, అవునా సరే అత్తయ్య గారు అని చెప్పి బుజ్జమ్మ అని చెప్పాను కానీ, ఏంటండి అని చెప్పాను కానీ, రేపు మీ పెద్దమ్మ వస్తుందంట అని చెప్పాను కానీ, అవునా పెద్దమ్మ వస్తుందా, చాలా సంతోషం, పెద్దమ్మ ఎప్పుడొచ్చినా ఇక్కడికే వస్తుంది కాబట్టి పెద్దమ్మ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా అంతా బాగానే ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రావడంతో కారులో వాళ్ళ ఇంట్లోకి దిగుతుంది. అప్పుడే భద్రావతి సేనాపతి బయటకు వస్తారు. వచ్చేసరికి పెద్దమ్మ ఏంటి ఇంటికి వచ్చింది అని చెప్పి అనుకుంటూనే, అమ్మ మీ అక్క వచ్చింది అని చెప్పాను కానీ, మా అక్క ఎప్పుడొచ్చినా ముందు బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కదే వస్తుంది, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు, మా అక్క వస్తుందన్న విషయం నాకు ముందే తెలుసు అని చెప్పి భ్రమరాంబ కాస్త చెప్తుంది. చెప్పేసరికి రావడంతో రామరాజు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అత్తయ్య గారు రండి అని చెప్పి ఎదురెళ్ళి మరి లగేజీ అన్ని పిల్లలు అన్నీ ఎదురు తీసుకుని, బాగున్నావన్నా అమ్మమ్మ, బాగున్నావా అమ్మమ్మ అనుకుంటూ లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్లేసరికి ఈవిడ మాత్రం మారదురా, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ పనోడింటికే వెళ్తుంది అనగానే, మా అక్క తెలుసుకుంది కాబట్టే అక్కడికే వెళ్తుంది, నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది, నా కూతురు దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు, నిన్ను వెళ్ళొద్దని చెప్పావేంటి, వెళ్ళి ఆ ఇంటి దగ్గరే కూర్చో, మళ్ళీ తిరిగి రాకు అని చెప్పాను కానీ, అలా అంటారనే వెళ్ళడం లేదు అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సర్లే ఇదంతా కాదు కానీ పదండి లోపలికి అని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాగున్నావో పెద్దమ్మ అని చెప్పాను కానీ, బాగున్నానే, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసావు, ఇంకా ఆడపిల్ల మాత్రమే ఉందా రామరాజు అనగానే, అవును అత్తయ్య గారు అని చెప్పనేసరికి, కంగారు పడకే మనవరాల, నా ఇంటి దగ్గరే ఏదో ఒక మంచి సంబంధం చూసి నా ఇంటి దగ్గరలోనే పెట్టుకుంటాను అనగాని, అలాగే అమ్మమ్మ అని చెప్పనేసరికి, ఏదో ఒక సంబంధం నేనే చూస్తానులే రామరాజు అనగాని, అలాగే అత్తయ్య గారు అని చెప్పాను కానీ, ఇంకా ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ, ఈ అమ్మాయి పెద్దోడు భార్య, ఈ అమ్మాయి రెండోవాడి భార్య, ఈ అమ్మాయి ప్రేమలా ఉందే అని చెప్పాను కానీ, అవును మూడోవాడి భార్య అనగాని, ఏంటే ప్రేమ నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుని ఇక్కడికే వచ్చేసావా, ఎదురింటి ఏమో పుట్టిల్లు, ఈ ఇల్లు అత్తవారిల్లా అనగానే, అవును నానమ్మ అని చెప్పనేసరికి, బాగుందేని పని అని చెప్పాను కానీ, అయినా మీ మామయ్య బాగానే చూసుకుంటాడులే నిన్ను అనగానే, కూతుర్లా చూసుకుంటున్నాడు అనగానే, రామరాజు గురించి నాకు తెలీదా ఏంటి, నువ్వు ప్రత్యేకించి చెప్పాలా, రామరాజు ఎలాంటి వాడో నాకు బాగా తెలిసే, రామరాజు చాలా మంచివాడు, మీ నాన్న వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు, మీ నాన్నకి మీ అత్తకి పొగరు బాగా పెరిగిపోయిందే అని చెప్పాను కానీ, అవునానమ్మా అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సర్లే పదండి అందరూ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపల కూర్చొని, ఏంటే బుజ్జమ్మ ఎలా ఉందే నీ సంసారము అది ఇదని మాట్లాడుతూ ఉంటుంది. అంతా బాగుంది పెద్దమ్మ, నా సంసారానికి ఏముంది, నా భర్త ఎంతో బాగా చూసుకుంటున్నాడు అనగాని, నీ భర్త చూసుకుంటాడే నాకెందుకు తెలీదు, వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడు ఎలాంటి వాడో కూడా తెలుసు అని చెప్పి, అంతా బాగానే ఉందమ్మా, కానీ తమ్ముడే అప్పుడప్పుడు, అదే అన్నయ్య మాత్రం అప్పుడప్పుడు ఇలా గొడవలు పడుతూ ఉన్నాడు, ప్రతి క్షణం అవమానమే జరుగుతుంది, ఈయనేమో ప్రేమని ఇంటి కోడలుగా తీసుకురావడం వల్లే వీళ్ళు మళ్ళీ గొడవలు పెట్టారు అని చెప్పి ఈయన బాధపడుతున్నారు. ప్రేమ పెళ్ళి ఏ సిచ్యువేషన్లో జరిగిందో నీకు చెప్పాను కదా అని చెప్పాను కానీ, చెప్పావులేవే కానీ ఆ విషయం ఎదురింటి వాళ్ళకు కూడా తెలియాలి కదా, తెలిస్తేనే కదా గొడవలు తగ్గుతాయి అనగాని చెప్పే ధైర్యం చేయలేకపోయాను, ఒకవేళ తెలిస్తే కనుక ఇక్కడికి వస్తే ఈయన నన్ను మోసం చేసింది అని చెప్పి అనుకుంటారు కదా, అసలే ఈయనకి ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరని అనాథననే కదా నన్ను ఇంత మోసం చేశావు అని బాధపడతారని చెప్పలేకపోయాను అనగాని, తప్పు చేస్తున్నావు, తప్పు చెయ్యకు, నువ్వు మీ ఆయన దృష్టిలో గొప్ప స్థాయిలోనే ఉన్నావు, ఇప్పుడు నువ్వు మీ ఆయన దృష్టిలో ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలన్నా ఏం చేయాలన్నా
నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పాను. కానీ ఏమో అమ్మా నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, చూడు నేను నీకు పెద్దమ్మనే అన్నా, నువ్వు నన్ను అమ్మ అనే పిలుస్తావు, అమ్మానే చూస్తావు. అలాంటి తప్పుడు ఈ అమ్మకు చెప్పుకున్నట్టు అక్కడికి కూడా వెళ్ళి ధైర్యం చేసి ఒకసారి మొత్తం విషయం అంతా చెప్తే గొడవలు జరగవు కదా. నువ్వు సైలెంట్గా ఉండడం వల్లే కదా ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బుజ్జమ్మ అని చెప్పనేసరికి, ఏమో అమ్మ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకుండానే ఉండిపోయాను అని చెప్పనేసరికి, ఏమో చూసుకో మరి, చూసుకుంటే బాగుంటుంది అని చెప్పాను. కానీ సర్లే అని చెప్పి ఇంకా బాగానే మాట్లాడుకుంటారు. సరే కదా అని అంతా బాగానే ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే భాగ్యం వాళ్ళు వస్తారు. వచ్చేసరికి వీళ్ళెవరు, ఉదయాన్నే అడుక్కుని వాళ్ళు వచ్చేసారు అని చెప్పాను. కానీ అయ్యో వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు అమ్మమ్మ అని చెప్పాను. కానీ మరి ఎవరు అనగానే, నా భార్య వాళ్ళ అమ్మా నాన్న. ఏంటి నీ భార్య వాళ్ళ అమ్మా నాన్న? వీళ్ళని నేను ఎక్కడో చూసినట్టుంది బుజ్జమ్మ, వీళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాను. కొంచెం పెద్ద వయసు అయిపోయింది కదా, వీళ్ళని ఎక్కడో చూశాను, గుర్తు రావట్లేదు అనగాని, ఎక్కడ చూసారు అత్తయ్య గారు అని చెప్పనేసరికి, అదే రామరాజు ఎక్కడ చూసానా అని తెలియడం లేదు, ఎక్కడో చూశాను గుర్తు రావట్లేదు అనగానే, ఈలోపు వాళ్ళ ఇంటి కారు డ్రైవర్ వస్తాడు. ఎందుకంటే పెద్దావిడిని తీసుకొచ్చింది ఆయనే కదా అని చెప్పాను. కానీ ఏంటి ఆనందరావు ఇక్కడున్నావేంటి అని చెప్పి పలకరిస్తాడు. పలకరించేసరికి, అతను మీకు తెలుసా అని చెప్పాను. కానీ అయ్యో ఇతను తెలియకపోవడం ఏంటండి, ఇతను బాగా తెలుసు అనగానే, ఒరే రాజు వీళ్ళెవరో నీకు తెలుసా అని చెప్పాను. కానీ అదేంటమ్మా మీరు మర్చిపోయారా ఏంటి, వీళ్ళు మన ఇంట్లో పని వాళ్ళగా పనిచేశారు కదా, అప్పుడే మర్చిపోయారా అని చెప్పనేసరికి, అవును కదా నాకు మతిమరుపు వచ్చిన తర్వాత వీళ్ళని నేను గుర్తుపట్టలేకపోయాను రా అని చెప్పనేసరికి, రామరాజు వీళ్ళిద్దరూ మన ఇంట్లో పని వాళ్ళుగా చేశారు అనగానే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, వాళ్ళు మీ ఇంట్లో పని వాళ్ళుగా చేయడం ఏంటి, వాళ్ళు కోటీశ్వర్లు కదా అని చెప్పాను. కానీ ఎవరు చెప్పారు రామరాజు వాళ్ళు కోటీశ్వర్లని, వాళ్ళే చెప్పుకున్నారా ఏంటి, అయినా వాళ్ళు కోటీశ్వర్లేంటి, వాళ్ళ ఆనందరావు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుని వచ్చి ఇంట్లో పనివాడిగా తోట పని చేసేవాడు, వాళ్ళమ్మ ఇంట్లో గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ వంట చేసి పెట్టేది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉందయ్యా, ఎరా రాజు చెప్పు అని చెప్పాను. కానీ అవునయ్యా నిజమే, అమ్మగారు చెప్పేది నిజమే, వీళ్ళు మా ఇంట్లో పని చేసేవారు, అప్పట్లో ఏదో డబ్బు దొంగతనం చేశారని అమ్మగారే ఇంట్లోంచి బయటికి పంపించేశారు, మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు అనగాని, వాళ్ళని నియంకులుగా ఎలా చేసుకున్నావు రామరాజు, నువ్వు వెనక ముందు 10 సార్లు ఆలోచిస్తావు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, మరి ఇలాంటి వాళ్ళని ఎలా నీ ఇంటి కోడలుగా చేసుకున్నావు, వాళ్ళ కూతుర్లిద్దరూ కూడా అలాంటి వాళ్ళే, మొత్తం 4 ఇంటికి వచ్చేవారు, 4 ఇంటికొచ్చి ఒక చోట కూర్చుని సోదులు చెప్పుకోవడమే పని సరిగ్గా ఉండేది కాదు, పైగా ఒక రోజు వీళ్ళు మన ఇంట్లో డబ్బు దొంగతనం చేశారు, అందుకే బయటికి గెంటేశాను అని చెప్పాను. కానీ నాకు ఇవేమీ తెలియదు అత్తయ్య గారు, వాళ్ళకి కోట్లాస్తుందని ఈ మధ్యనే ఆస్తి మొత్తం పోయిందని చెప్పారు, అది నిజమేనని నమ్మాను, అయినా ఎదుటి వాళ్ళ డబ్బుల గురించి నేను ఆశపడే మనిషిని కాదు కదా అనగానే, అది తెలుస్తూనే ఉంది కానీ వీళ్ళకి కోట్లాస్తుందని ఎవరు చెప్పారు, వీళ్ళేనా, వీళ్ళు నిన్ను నమ్మించి మోసం చేశారు, వీళ్ళు అసలు ఇంత దారుణంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు, బాగా మోసపోయావు అని చెప్పాను. కానీ లేదు నాకు తెలియదండి అని చెప్పనేసరికి, వీళ్ళు అస్సలు ఎంత నమ్మక ద్రోహం చేస్తారనుకుంటున్నావు, ఏది పెద్ద కూతురు, ఓ ఈ పిల్ల ఇక్కడే ఉందా, ఈ పిల్లని చూసినప్పుడే నేను ఎక్కడో చూసినట్టు అనుకున్నాను, కానీ పెద్ద వయసు అయిపోవడంతో గుర్తుపట్టలేకపోయాను, అప్పటికి ఇప్పటికీ బాగా రంగొచ్చింది, అంతేలే వాళ్ళ ఇంట్లో ఒక పూట తింటే ఒక పూట తినడానికి కూడా తిండి ఉండే మనిషి కుటుంబం కాదు వాళ్ళది, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే రంగు తేలేవే అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ ఏంటి భాగ్యం ఇది, నువ్వు మా అత్తయ్య గారు చెప్పేదంతా నిజమా అని చెప్పాను. కానీ
అది అన్నయ్య గారు అని చెప్పనేసరికి నిజమా కాదా అది మాత్రమే చెప్పండి. మా అత్తయ్య గారు చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని నిజమా కాదా అని ఎందుకు అడుగుతున్నానంటే ఆవిడ చెప్పిన మాట అబద్ధమని కాదు, మీ నోటితో మాట వినాలి అన్న ఉద్దేశంతో చెప్పండి అని చెప్పనేసరికి అవునండి అనగానే అంటే మీకు కోట్ల ఆస్తి ఉందని చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. ఆ ఇల్లు అక్కడ ఇక్కడ బిజినెస్లు అవి ఇవి అని ఎన్ని చెప్పారు, ఎంత మోసం చేశారు, మీరు ఎంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ అది కాదండి, మేము ఇదంతా కావాలని చేయలేదు, ఏదో నా కూతురు పెళ్లి చేయడం కోసం చేశామే తప్ప మాకు వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పాను. కానీ చాలేవమ్మా మాట్లాడుతున్నావు, ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేస్తావా, నువ్వు మోసం చేయడానికి మా కుటుంబం తప్ప వేరే కుటుంబమే దొరకలేదా, లేవు డబ్బులు లేవు మేము పేదింటి వాళ్ళమని చెప్పుంటే జాలిగా పెళ్లి చేసేవాళ్ళం, అంతే తప్ప ఇంత మోసం చేసి అబద్ధాలు ఆడి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పెళ్లిళ్ళు చేస్తారనుకోలేదు. మొన్నటి వరకు బట్టలు డామ్గా వేసుకుని వచ్చారు అంటే అవన్నీ అద్దెకి తెచ్చినవా అని చెప్పనేసరికి నాకు తెలిసి పెద్దోడా నీ దగ్గర వీళ్ళు కావాలని ₹1,00,000 అడిగే తీసుకున్నారు కదా, నువ్వే ఇచ్చావని వాళ్ళకి చెప్తున్నారు కదా అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను. కానీ నువ్వు నాకేదో నిజం చెప్పాలని చూసావు, ఆ రోజు మీ మాంగారు గుండెపోటు అంటూ నాటకమాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఈ రోజు ఖచ్చితంగా చెప్పాలి, మీ మాంగారు గుండె ఆగిపోయినా సరే ఇక్కడే నువ్వు చెప్పి తీరాలి, వాళ్ళకి నువ్వు డబ్బులు అసలు ఎంత ఇచ్చావు అనగానే 10 లక్షలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనే అవుతుంది రామరాజుకి. నువ్వు వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చావనగానే బావా ఇప్పుడంతా అర్థమవుతుందా, వాళ్ళు నిన్ను పెళ్లి చేయమని అడిగారు, నువ్వు మగ పెళ్లి వాళ్ళు చెయ్యరు ఆడపెళ్లి వాళ్ళే చెయ్యాలి సాంప్రదాయం అని చెప్పనేసరికి వాళ్ళు ఎలా పెద్దోడిని బురుడి కొట్టి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు, మరి ఇప్పుడు ఆ డబ్బులు అనగానే తిరిగి ఇచ్చేశారు నాన్న అనగానే 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, మీకు ₹1,00,000 దొరకడమే కష్టమైన పరిస్థితి మీది, అలాంటిది 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నారా, ఈసారి తప్పు చేసి దొరికారంటే మాత్రం మేము ఏం చేయలేము, మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు, ఆ విషయం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకా సైలెంట్గా ఊరుకునేసరికి వల్లిని కూడా ఆ క్షణం నుంచి చూసే చూపులో మార్పు వస్తుంది. చాలా మోసం చేసావమ్మా, ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నా కొడుకు భార్యవి, చక్కగా ఉన్నావు అనుకున్నాను. కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుట్రలు కుతంత్రాలతో మా ఇంట్లో ఆ కోడలుగా అడుగు పెట్టావని తెలుసుకోలేకపోయాను. నువ్వైనా మీ అమ్మకు చెప్పాలి కదా, నువ్వు చేస్తుంది తప్పమ్మా, రేపన్నా రోజున నా జీవితం ఏమైపోవాలి, నేను తప్పు చేశాను అన్న విషయం అందరి ముందు బయట పడిపోతుంది కదా అని అప్పటికీ హెచ్చరించాను. కానీ మా అమ్మ వినలేదు, అందుకే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, నన్ను క్షమించండి, మా అమ్మ నాన్న చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది. ఇంకా వల్లి అయితే పట్టుకునేసరికి అంటే నా కొడుకుని ఇంత మోసం చేసి ఇంత స్ట్రగుల్ అనుభవించేటట్టు చేస్తారా, అయినా మీరు నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి ఎందుకు రావాలి, అంత అప్పు చేసి అప్పుడే నిజం చెప్తే నేనే ఏదో ఒక రకంగా పెళ్లి చేసేటవాడిని కదా, కానీ అప్పుడు నిజం చెప్పకుండా ఇప్పుడు చెప్పి ఇంత దారుణంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి మామయ్య గారండి క్షమించండి అంటూ ముగ్గురు కాళ్ళ మీద పడేసరికి సర్లే అని చెప్పి ఇంకొకసారి ఏమన్నా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను వల్లి, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది, ఎదుటోళ్ళ విషయంలో కలగ చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, లేదంటే మాత్రం తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా వెళ్ళి వాళ్ళు ఇద్దరు కూర్చుని ఉంటే ఏంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పాను. కానీ వల్లి అక్క వచ్చింది కదా మనం లేవాలి అక్క, లేలే అని చెప్పనేసరికి ఏంటి ఎక్స్ట్రాలా అనగానే ఎవరు ఎక్స్ట్రాలు చేశారు, ఇన్ని రోజులు బాగా ఎక్స్ట్రాలు చేసావు కదా, నువ్వే గొప్పదానివి కోటేశ్వరరాలివి అని మామయ్యకి చెప్పి నమ్మించావు కదా, ఇప్పుడు బాగా మామయ్యకి కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేయలేవు, సైలెంట్గా ఊరుకోవడం తప్ప, అయినా మామయ్య దృష్టిలో మీరు మోసగాళ్ళగా మిగిలిపోయారు అనగానే మరి మీరెలా మిగిలిపోయారు అనేసరికి మేము బాగానే ఉన్నాం, మేమేమీ మీలా మోసాలు చేయలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నామంతే,
అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్న మామయ్య గారు అర్థం చేసుకుంటారు, కానీ అబద్ధాలు చెప్తేనే మామయ్య గారికి నచ్చదు. సింహాద్రి విషయంలో మామయ్య గారు ఎలా రియాక్ట్ అయ్యారో మర్చిపోయారా? మామయ్య గారు దేన్నైనా సరే చాలా ఈజీగా తీసుకునే మనస్తత్వం కాదు, దాన్ని చాలా లోతుగా తీసుకుంటారు. పాపం సింహాద్రి విషయంలో తప్పు చేసినందుకు ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు మీ విషయంలో కూడా అలానే బాధపడుతున్నారు. మీరు ఎంతటి దుర్మార్గానికి ఒడిగడతారని మామయ్య గారు తెలుసుకోలేకపోయారు అని చెప్పనేసరికి, మొత్తానికైతే నిజం తెలిసిపోయింది కదా అని చెప్పాను. కానీ నిజం తెలిసిపోయింది సరే, ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమే తెలియలేదు. బావగారికైతే 10 లక్షలు తెచ్చి ఇచ్చారు, మరి వీళ్ళకి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి ప్రేమ? వీళ్ళ సంపాదించే స్తోమత కాదు, మరి ఎవరిచ్చుంటారు? తెలుసుకోవాలక్క. ఆ 10 లక్షలు ఎవరిచ్చారన్న విషయం తెలుసుకోవాలి, లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఆ 10 లక్షలు ఎవరిచ్చారో తెలుసుకోకపోతే అమాంతం ఆ 10 లక్షలు పట్టుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తే సరిపోతుంది కదా. అదంతా కూడా తడిచిపోయి మొత్తం పాడైపోతాయి, అప్పుడే విషయం బయటకు వస్తుందిలే అని చెప్పాను. కానీ వద్దు అలా చేయకండి అని చెప్పనేసరికి, మరి ఎలా చేయాలి? 10 లక్షల విషయం బయటికి రాకపోతే మామయ్య గారి ముందు ఆ విషయం కూడా పెద్దదాని కింద చేస్తాము. మీరు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా పోగేశారో అన్నీ కూడా తెలిసేటట్టు చేస్తాను. అయినా నీ నగలు గిల్ట్ నగలన్న విషయం కూడా మామయ్య గారికి తెలిసిపోయింది. ఎందుకంటే మీకే ఆస్తి లేనప్పుడు నగలు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పి అనేసరికి, తెలిసింది కదా నాకు పనుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వల్లి. అయితే వెళ్ళక్క వెళ్ళు, నీ జుట్టు మా చేతిలో ఉంది. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత దారుణంగా ఆడుకున్నావు, ఇక మీదట నిన్ను ఆడుకుంటాం చూడు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అక్క పెద్ద అమ్మమ్మ వచ్చి మంచి పని చేసింది అని చెప్పాను. కానీ అవును, నానమ్మ గారు వచ్చి మంచి పని చేశారు, లేదంటే వీళ్ళ భాగోతం బయట పడేది కాదు. మనం చెప్పినా నానమ్మ గారు మామయ్య గారు నమ్మేవారు కాదు, నానమ్మ గారు చెప్పడం వల్లే నమ్మారు. పద మనం నానమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఇద్దరు కూడా పట్టుకుంటారు. ఏం చేస్తున్నారు అని చెప్పాను. కానీ ఏముంది, ఇంట్లోనే కదా, అక్క కూడా ఆఫీస్ లేదు అనగానే, మీరిద్దరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని రామరాజుకి మీ మీద కోపం ఉందంట కదా. కోపం అది ఏమీ ఉండదులే, రామరాజుకి నేను అర్థమయ్యేటట్టు చెప్పాను, మీరింకా దాని గురించి ఆలోచించకండి అని చెప్పనేసరికి, అలాగే నానమ్మ అని చెప్పాను. కానీ వల్లి గురించి బయటపడింది కదా, ఇంకా మీ మామయ్య గారు వల్లి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మీరెందుకు టెన్షన్ పడతారు? మీరు ఇంకా టెన్షన్ పడకుండా మీ పని మీరు చూసుకోండి అనగానే, అలాగే అమ్మమ్మ అని చెప్పి, అలాగే నానమ్మ అని చెప్పి అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. వల్లి మాత్రం ప్రతి క్షణం నాకు నరకం కనపడుతుంది, ఏంటో ఏం అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను. వీళ్ళు ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారని అనుకోలేదు. ప్రతిసారి కూడా నేను ఇలా మోసపోతున్నానేంటో తెలియడం లేదు. అయినా నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఎప్పుడూ మామయ్య గారి ముందు గొప్పగా ఉండాలనుకున్న నేను మామయ్య గారి దగ్గర గొప్పగా ఉండలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉండేసరికి ఏమైంది అని చెప్పి ఇంకా అప్పుడే ఇంకా వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సర్లే మంచి జరిగింది కదా, సరే అని చెప్పి అంతా సంతోషంగా ఉంటారు. ఈ వల్లి మాత్రం కుళ్ళుకుంటూనే ఉంటుంది. నా విషయం బయట పడకూడదని అనుకున్నాను, బయట పడిపోయింది. ఇప్పుడు మామయ్య గారి దృష్టిలో నేను చెడ్డదానిగా మిగిలిపోయాను. ఇప్పుడు నేను ఎలా మంచిదానిగా మారాలి, మామయ్య గారి దృష్టిలో మళ్ళీ నేను గొప్పదానిగా ఎలా మారాలి అన్న ఆలోచన మీదే ఉంటుంది ఇంకా వల్లి అయితే. మరి వల్లి నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేస్తుందా? మరి అలా వల్లి ఏం ప్లాన్ చేసి రామరాజు దృష్టిలో మంచిదవుతుంది? ఎంత రామరాజు దృష్టిలో మంచిది కావాలని ప్రయత్నించినా కానీ రామరాజు దృష్టిలో చెడ్డదాని కదా మిగిలిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే పెళ్లి చేశారు అన్న విషయం రామరాజు తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడు వల్లి వాళ్ళు ఏం చేస్తారు? ఏ రకంగా మళ్ళీ రామరాజు దృష్టిలో మంచి వాళ్ళు అవుతారు? ప్రేమ నర్మదకు బుద్ధి చెప్పడానికి ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేశారు కదా. మరి వాళ్ళ ఏం ప్లాన్ చేస్తారు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.